హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సినిమా చూడు బ్రో. 2023 అయిపోయింది భయ్య. మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందని క్లాస్ బంక్ కొట్టి కాలేజ్ గోడ దూకి మరీ వెళ్ళి సినిమా చూసిన మూమెంట్స్, మన ఎగ్జామ్ రిజల్ట్ కన్నా సినిమా రిజల్ట్ ఎలా ఉందని ఎదురు చూసిన మూమెంట్స్ అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో కమింగ్ ఆన్ టు టుడేస్ వీడియో, మనం బెస్ట్ ఆఫ్ టాలీవుడ్ రిలీజెస్ ఇన్ 2023ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. బట్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. బ్రోస్ చెప్పడం మర్చిపోయా, విత్ ఇన్ 1 month మన సబ్స్క్రైబర్స్తో మనం సెంచరీ కొట్టేసాం అండ్ వ్యూ కౌంట్ కూడా 10Kకి రీచ్ అయ్యాం. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్ సినిమా చూడు బ్రో. నౌ లెట్స్ స్టార్ట్. కమింగ్ టు మూవీస్ ఇన్ డిసెంబర్. సలార్ ది సీజ్ ఫైర్ ఈ ఏరెండ్లో వచ్చి కలెక్షన్స్ని, బాక్స్ ఆఫీస్ని ఒక్కటైనా సత్తు చిత్తు చేశారు మన ప్రశాంత్ నీల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మన డార్లింగ్ ఫ్యాన్స్కి అండ్ మూవీ లవర్స్ని ఒక రేంజ్లో సాటిస్ఫై చేసిన మూవీ సలార్. ఇంకా లాంగ్ రన్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రభాస్ అన్నకి మంచి కంబ్యాక్ వచ్చింది పార్ట్ 1తో. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ హాయ్ నాన్న. ఈ ఇయర్ ఎండ్లో రిలీజ్ అయిన ఇంకొక బ్లాక్ బస్టర్ హాయ్ నాన్న. నాని అన్న మంచి మూవీస్ డెలివరీ చేయడంలో మనల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు. ఆఫ్టర్ సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ లైక్ అంటే సుందరానికి అండ్ దసరా, హాయ్ నాన్నతో ఇంకొక మంచి ఎమోషనల్ డ్రామాని డెలివర్ చేశారు. పర్ఫార్మెన్సెస్ బై మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా అండ్ అవర్ న్యాచురల్ స్టార్ నాని గారిని అలా స్క్రీన్ పైన చూస్తుంటే సచ్ ఎ నైస్ ఫీలింగ్ అసలు. Jan 4th నా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్ టు వాచ్ అగైన్. ఇన్ నవంబర్ మంగళవారం అజయ్ భూపతి గారు ఇప్పటి వరకు టచ్ చేయని ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లోర్ చేశారు అండ్ హీ సక్సీడెడ్. పాయల్ రాజ్పుట్ గారికి మంచి రోల్ పడింది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఈ రోల్ యాక్సెప్ట్ చేశారంటే సచ్ ఎ డేర్ అటెంప్ట్ అని చెప్పాలి. ఓవరాల్గా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ ఈజ్ ఫ్యాబులస్. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డూ చెక్ ఇట్. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ మా ఊరి పొలమేర పార్ట్ 2. పార్ట్ 1 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. మూవీ యొక్క స్టోరీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పాలి. అండ్ అదే హైప్తో రిలీజ్ అయింది పార్ట్ 2. మళ్ళీ ట్విస్ట్ అండ్ టర్న్స్తో మైండ్ పోతుంది లోపల అనేలా తీశారు. పార్ట్ 2 ఈ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. డూ చెక్ ఇట్. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ కీడా కోలా. ఆఫ్టర్ సచ్ బిగ్ హిట్స్ లైక్ పెళ్లి చూపులు అండ్ ఇయన్నీ, తరుణ్ భాస్కర్ గారికి ఆయన ఫిల్మోగ్రఫీకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆయన మూవీస్ అన్ని క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్తోనే ఉంటాయి. అదే స్పేస్లో ఒక కొత్త క్యాస్ట్తో రిలీజ్ అయిన మూవీనే కీడా కోలా. ఈ మూవీకి కూడా మంచి రికగ్నిషన్ వచ్చింది అండ్ ఇట్ వాస్ ఎ మ్యాడ్ ఫన్ వైల్ వాచింగ్ దిస్ మూవీ. ఈ మూవీలో మన బ్రహ్మి గారు కూడా ఉన్నారు. ఇంకా ఎవరైనా ఈ మూవీని మిస్ అయి ఉంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా. డూ చెక్ ఇట్ అండ్ డోంట్ మిస్ దిస్ జమ్ ఆఫ్ ఎ ఫిల్మ్. కమింగ్ టు రిలీజెస్ ఇన్ అక్టోబర్, టైగర్ నాగేశ్వరరావు. రవణ ఫస్ట్ టైం ఒక బయోపిక్ని ట్రై చేశారు. ఫస్ట్లో లెంత్ ఎక్కువైందని ఇష్యూస్ వచ్చినా సరే మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో అండ్ రవణని TNRగా పర్ఫామ్ చేస్తుంటే బాగా ఎంగేజ్ చేస్తుంది ఈ మూవీ. ఇట్ ఈ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. డూ చెక్ ఇట్. నెక్స్ట్ భగవంత్ కేసరి. జై బాలయ్య. బాలయ్య గారిని ఒక మంచి క్యారెక్టర్లో చూసి ఇయర్సే అవుతుంది. అనిల్ రావిపూడి గారు మన బాలయ్య గారిని చాలా బాగా ప్రజెంట్ చేశారు అండ్ కాజల్, శ్రీలీలకి పర్ఫార్మెన్స్లో స్కోప్ ఉన్న రోల్సే పడ్డాయి అండ్ దే ఆల్ టుగెదర్ మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంటే ఇచ్చారు ఈ మూవీతో. ఇట్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. కమింగ్ నెక్స్ట్ మంత్ ఆఫ్ మధు. అక్టోబర్ మంత్లో వచ్చిన మంత్ ఆఫ్ మధుకి మంచి అప్రిసియేషనే వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అంత హిట్ అవ్వకపోయినా యాజ్ ఎ ఫిలిం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పోయట్రీ దట్ ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ పర్ఫార్మెన్స్ అయితే ఇరక్ కొట్టేశారు. స్వాతి గారు, నవీన్ గారు అండ్ మధుమతి క్యారెక్టర్ చేసిన శ్రేయ గారు పర్ఫార్మెన్స్తో బాగా ఎంగేజ్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. థియేటర్స్లో ఎలాగో చూడలేకపోయారు ఈ మూవీని. నౌ ఇట్స్ ఇన్ యువర్ హోమ్, స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా. డోంట్ మిస్ దిస్ జమ్ ఆఫ్ ఎ ఫిల్మ్. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ మ్యాడ్. ఈ ఇయర్లో వచ్చిన మంచి కాలేజ్ డ్రామా ఇది. యూ విల్ ఎంజాయ్ ఇట్ యువర్ ఫుల్లెస్ట్. ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ మంచి పర్ఫార్మెన్సెస్తో బాగా ఎంగేజ్ చేస్తుంది ఈ మూవీ. హ్యాపీ డేస్ తర్వాత అలాంటి ఒక మంచి కాలేజ్ డ్రామా వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. నౌ ఇట్స్ మ్యాడ్, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సంగీత్ శోభన్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, బాగా వినిపించే పేరు అవుతుంది. మూవీస్ ఇన్ సెప్టెంబర్. మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి. డైరెక్టర్ మహేష్ గారు సోషల్ ఎలిమెంట్ని మన స్వీటీ ఇంకా నవీన్ అన్నతో లైటర్ వేలో ప్రజెంట్ చేశారు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. స్వీటీకి బాహుబలి తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఫిలిం అండ్ నవీన్ అన్న హిట్ స్ట్రీక్ కంటిన్యూ అయింది. ఇంకా కామెడీ టైమింగ్ అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఖుషి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని మన ముందు ప్రజెంట్ చేశారు శివ నిర్వాణ గారు. యూత్ని అట్రాక్ట్ చేయకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేసింది ఈ మూవీ. వీడి అండ్ శామ్కి మంచి బూస్ట్ ఇచ్చింది ఖుషి మూవీ. ఈ మూవీ సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో చెప్పాల్సిన అవసరమే లేదు. డూ వాచ్ ఇట్. ఇట్ ఈ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇన్ జులై వీ హ్యావ్ ద ఓన్లీ మూవీ బేబీ. చాలా ఇయర్స్ తర్వాత ఒక కల్ట్ లవ్ స్టోరీ ఇచ్చారు డైరెక్టర్ సాయి రాజేష్ గారు. రోస్
సాయి రాజేష్ గారు మన నెల్లూరియన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి. ఆనంద్ దేవరకొండకి ఫైనలీ ఒక మంచి హిట్ పడింది. విరాజ్ యాక్టింగ్ బాగా చేశారు. అండ్ ఫైనలీ కమింగ్ టు ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ టూ. వన్ ఈజ్ వైష్ణవి చైతన్య. అసలు ఏమైనా యాక్టింగ్ చేసిందా బ్రో? డెబ్యూట్ మూవీకి ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో షీ విల్ సెట్ ఫైర్ టు ద స్క్రీన్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వైష్ణవి చైతన్య. నౌ కమింగ్ టు number 2 ఈజ్ మ్యూజిక్ బై విజయ్ బల్గనెన్. ప్రతి సాంగ్ చాట్ బస్టరే. డూ వాచ్ దిస్ ఎమోషనల్ డ్రామా ఇన్ ఆహా. కమింగ్ టు మూవీస్ ఇన్ జూన్, సామజవరగమన. నేను పర్సనల్ విష్ణు గారికి ఆయన చేసిన మూవీస్కి బిగ్ ఫ్యాన్. అన్ని డిఫరెంట్ జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. మన టాలీవుడ్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ మన విష్ణు గారికి ఫైనలీ పడాల్సిన హిట్ పడింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని డెలివర్ చేశారు. డూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆహా. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ మేం ఫేమస్. ఈ మూవీని తీసింది ఒక డెబ్యూట్ డైరెక్టర్ అండ్ అన్ యాక్టర్ సుమన్ ప్రభాస్. ఇలా ఫస్ట్ మూవీకి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. తన ఫస్ట్ మూవీతో అండ్ యాక్టింగ్తో తనకంటూ ఒక మార్క్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని ప్రజెంట్ చేశారు. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. ఇన్ ఏప్రిల్ వీ హ్యావ్ విరూపాక్ష. సాయిధరమ్ తేజ్ గారికి ది బిగ్గెస్ట్ హిట్ ఆఫ్టర్ యాక్సిడెంట్. చాలా హిండ్రెన్సెస్ ఉన్నా కూడా షూట్ చేశారు. సో హియర్ ఈస్ దట్ రిజల్ట్, బ్లాక్ బస్టర్. డైరెక్షన్, స్టోరీ, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ అయ్యాయి స్క్రీన్కి. డూ వాచ్ దిస్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఇన్ మార్చ్ వీ హ్యావ్ దట్ ఓరమాస్ ఫిలిం దసరా. అండ్ అగైన్ నాని విశ్వరూపం ఈ మూవీ. కీర్తి సురేష్ గారికి మంచి కంబ్యాక్ ఫిలిం ఇది. నాని గారు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఈ మూవీ తీసింది కూడా ఒక డెబ్యూట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల. గ్రాండ్ డెబ్యూట్ ఇచ్చారు ఈ మూవీతో. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. కమింగ్ నెక్స్ట్ బలగం. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వేణు గారు. సచ్ ఎ బ్యూటిఫుల్ విలేజ్ డ్రామా ఇన్ రీసెంట్ టైమ్స్. ఎక్కడ కంప్లైంట్స్ ఉండవు ఈ మూవీలో. పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, ఎడిటింగ్, డైరెక్షన్ అన్నీ వాటి స్పేస్లో అవి కరెక్ట్గా ఉంటాయి. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. ఇన్ ఫిబ్రవరి వీ హ్యావ్ ది హార్ట్ టచింగ్ ఫిలిం రైటర్ పద్మభూషణ్. సుహాస్ గారు మెయిన్ లీడ్గా చేసిన మూవీ ఇది. ఈ మూవీ స్టోరీ అండ్ ప్రోగ్రెషన్ ఆన్ పాయింట్ ఉంటుంది. సుహాస్ గారు ఎంత మంచి పర్ఫార్మరో మనందరికీ తెలిసిందే. బట్ ఈ మూవీలో తన యాక్టింగ్తో ఇంకో మెట్టెక్కేశారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. రైటర్ పద్మభూషణ్ ఈజ్ స్ట్రీమింగ్ ఆన్ C5. ఫైనల్లీ జనవరిలో మన పండగ సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతికి మంచి కాంబినేషన్ అయిన చిరంజీవి గారు అండ్ రవణతో వచ్చి కలెక్షన్ సునామీ క్రియేట్ చేసింది. మెగాస్టార్ గారి హిట్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. బాబీ గారి కంబ్యాక్ ఫిల్మ్ ఇది. అండ్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో బ్రోస్. మేము ఆల్మోస్ట్ అన్ని మూవీస్ని కవర్ చేసామనుకుంటున్నాం. ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు మా కాంటెంట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమా చూడు బ్రో. దెర్ ఆర్ లాట్ మోర్ టు కమ్. See you bros. Take care. Another bros, we wish you a happy new year.